యేసుకు అక్క ఉంది అని బైబిల్ చెప్తుంది. మత్తయి సువార్త 17వ అధ్యాయం 55-56 వచనాలు. ఇతని అక్క చెల్లెళ్ళు మనతోనే ఉన్నారు కదా. మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే అక్క చెల్లెళ్ళు మనతోనే ఉన్నారు కదా. యేసుకు కనుక అక్క ఉన్నట్లయితే మరి యొక్క మొదటి సంతానం ఆడపిల్ల అయితే యేసు పుట్టే సమయానికి మరియా కన్యక అయ్యే అవకాశం లేదు. అయితే యేసు పరిశుద్ధాత్మకు పుట్టినట్లు కన్యకు జన్మించినట్టు కాదు. స్నేహితులారా, ఈ వీడియోలో 4 విధానాలలో సత్యం నిరూపించే ప్రయత్నం చేశాను. మీరు కూడా పరిశీలించండి. మొదటిగా అనేక బైబిల్ వర్షన్స్ను పరిశీలించడం ద్వారా, రెండవదిగా బైబిల్ గ్రంథంలోని ప్రవచనాలను పరిశీలించడం ద్వారా, మూడవదిగా మరికొన్ని గ్రంథాలను పరిశీలించడం ద్వారా, ఇక చివరిగా మహనీయుచిన సాక్ష్యాన్ని పరిశీలించడం ద్వారా యేసయ్య భూలోక జన్మ కన్యక ద్వారానే జరిగిందని సత్యాన్ని నిరూపించడానికి దేవుడు కృపణిచ్చాడు.